పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్. అందులో భాగంగానే బలమైన అభ్యర్థుల్ని ఎంపిక చేస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచార వ్యూహంపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు హస్తం నేతలు. రాష్ట్రంలో మెజార్టీ లోక్సభ స్థానాలను గెలవాలని టార్గెట్ గా పెట్టుకుంది కాంగ్రెస్. 17 సీట్లకు 14 సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 14 సీట్లను గెలుస్తామని ప్రకటించారు. బలమైన నేతలను లోక్సభ అభ్యర్థులుగా ప్రకటించింది కాంగ్రెస్. ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసింది. మరో 8 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఢిల్లీలోనే జరుగుతోంది. ఎన్నికల ప్రచార వ్యూహంపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు పీసీసీ నేతలు. ఇప్పటికే ఆదిలాబాద్, మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో బహిరంగ సభలను నిర్వహించింది కాంగ్రెస్. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చాక మొదటిసారి వచ్చే నెల తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు నేతలు. తుక్కుగూడ సభను సెంటిమెంట్ గా తీసుకుని ముందుకు వెళ్లాలని పీసీసీ, ఏఐసీసీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అది వర్కౌట్ కావడంతో అదే సెంటిమెంట్ ను ఫాలో కావాలని అనుకుంటోంది. తుక్కుగూడ సభ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాలని హస్తం నేతలు ప్లాన్ చేస్తున్నారు. పార్లమెంటు స్థాయిలో బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ పై తీవ్ర కసరత్తు చేస్తున్నారు ప్రచార కమిటీ నేతలు. దీనికి ముందుగా పార్లమెంటు స్థాయి నుంచి అసెంబ్లీ, బూత్ లెవెల్ వరకు నేతలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నేతలతో పాటు పార్టీ అనుబంధ సంఘాల నేతలతో విడివిడిగా సమావేశం అవుతున్నారు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి. ఎన్నికల ప్రచారంలో అనుబంధ సంఘాల నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. గెలుపు అవకాశాలున్న లోక్సభ సీట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని పార్లమెంట్, అసెంబ్లీ, బూత్ లెవెల్ లీడర్లకు సూచిస్తున్నారు. గత 2-3 రోజులుగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వివిధ అనుబంధ సంఘాల నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక రాష్ట్రంలో మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్రచారం వ్యూహాలు తయారు చేస్తోంది కాంగ్రెస్.